భారతదేశ రాజకీయాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారిపోతుంటాయి. కొన్నిసార్లు రాష్ట్ర పార్టీలు అంటే రీజనల్ పార్టీస్ దేశంలో ఉన్న రాజకీయాన్ని శాసించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అదే ఉంది యాక్చువల్లీ. బీహార్ కానీ బీహార్ పార్టీ కానీ, ఏపీ పార్టీ కానీ అంటే గెలిచిన పార్టీలు కేంద్రంలో అధికారంలో ఎవరు ఉండాలని శాసించారు. అంటే ఒక రకంగా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ పెద్దగా మనకి సెన్సేషన్ ఏం జరగలేదు కానీ విడిగా గెలిచి ఉంటే అసలు కథ ఉండదు. ఎన్డీఏలోనూ లేకుండా, ఐఎన్డీఏలోనూ లేకుండా నితీష్ కుమార్ గాని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గాని విడిగా పోటీ చేసి ఈ లెవెల్‌లో ఎంపీ సీట్లు సాధించుంటే మాత్రం మామూలు హైడ్రామా ఉండేది కాదు. ఖచ్చితంగా. చాలా అంటే ఇప్పుడు చంద్రబాబు అనుకుంటే లేదా నితీష్ కుమార్ అనుకుంటే ఐఎన్‌డీఏలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఏమైద్ది ఎన్డీఏ తరఫున ఉండి వెళ్ళిపోయారని మోరల్‌గా, ఎథికల్‌గా దేశం అంతా ఒక రకంగా ఉమ్మేసే పరిస్థితి. అందువల్ల వెళ్ళలేదు గానీ డెఫినైట్‌లీ విడిగా గనక పోటీ చేసి ఇదే లెవెల్‌లో ఎంపీ సీట్లు వచ్చుంటాయి. జగన్ అయినా, చంద్రబాబు అయినా ఎవరైనా గానీ వచ్చుంటే నితీష్ కుమార్ అయినా అవతల వాళ్ళైనా గెలిచుంటే బీహార్ నుంచి అప్పుడు అసలు మామూలు డ్రామా ఉండేది కాదప్పుడు. ఏపీకి ప్రత్యేక హోదానో లేకపోతే ఏదో వాళ్ళ పర్సనల్ లెవెల్‌లో కూడా ఉంటాయి కదా! వాళ్ళు రాజకీయ నాయకులు ఎంతసేపు రాష్ట్రం గురించి ఒక 5%, 95% ఆళ్ళ గురించి ఆలోచించుకుంటారు వ్యక్తిగత లెవెల్‌లో గాని. సో, అందువల్ల భారీ లెవెల్‌లో కథ ఉండేది. సో, ఇప్పుడు ఏమవుతోందంటే రీజనల్ పార్టీస్ కొన్నిసార్లు కేంద్రాన్ని కాపాడే పరిస్థితులొస్తున్నాయని తేలిపోతూ ఉండడంతో మ్యూచువల్ అన్నమాట. కేంద్రంలో ఉన్నవాళ్ళు మనకి తోడుగా ఉంటే మనం సేఫు. మనం ఇచ్చేటువంటి ఎంపీ సీట్లతో వాళ్ళు ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసుకుంటారు అనే సిచ్యువేషన్‌కి వచ్చాం. ఒకప్పుడు ఎట్లా ఉండేది? రీజనల్ పార్టీస్ ఖచ్చితంగా కేంద్రాన్ని సపోర్ట్ చేయాల్సిందే అనేలాగా ఉండేది. లేకపోతే కేంద్రం అయినా రీజనల్ పార్టీస్‌కి బతిమలాడుకోవాలనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు మ్యూచువల్ కింద మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఓటర్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటున్నాడో చెప్పలేకపోతున్నాం. ఎంపీ ఎలక్షన్‌లోనే ఒకలా ఇస్తున్నాడు గానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఐ మీన్ టు సే అసెంబ్లీ ఎలక్షన్స్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ వస్తది. కర్ణాటకలో బీజేపీ వస్తది, కాంగ్రెస్ ఒకటి వస్తది. సో, అట్లా రకరకాల పేర్లు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అడుగులు ఇప్పుడు ఐఎన్‌డీఏ కూటమి వైపు వెళ్తున్నాడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే రీసెంట్‌గా జంతర్ మంతర్ వద్ద జరిగిందో, అక్కడ ఎన్‌డీఏని జగన్మోహన్ రెడ్డి ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఈ లెవెల్‌లో కోప్పడతారని అనుకోలా ఒకటి. రెండోది ఎన్‌డీఏ అంటే పిచ్చ కోప్పడిపోయేటువంటి ప్రియాంక చతుర్వేది లాంటి వాళ్ళని తీసుకురావడం అనేది ఒక పెద్ద ఆమ్, సందేశాన్ని పంపిస్తున్నట్టు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రియాంక చతుర్వేది లాంటి వాళ్ళు వచ్చేసారంటే శివసేన నుంచి అఖిలేష్ యాదవ్ లాంటి ఐఎన్డీఏలో ముఖ్యులు వచ్చారంటే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చారంటే ఖచ్చితంగా ఐఎన్డీఏ కూటమి వైపు ఆయన అడుగులు పడుతున్నాయి, అందులో క్వశ్చన్ లేదు. అయితే అలా పడినప్పుడు ఎట్లా డీల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని? ఎన్డీఏ ఎట్లా డీల్ చేస్తుంది? మరి ఈయన పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తినే అసలు కరప్షన్ అనేది ఉండకూడదు దేశంలో, కాంగ్రెస్ పార్టీ అంత కరప్షన్ చేసింది, బీజేపీ ఇంకో రకంగా నాశనం చేస్తోంది, మేము ఉద్ధరిస్తామని వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ని కరప్షన్ పేరు మీద తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మీకు ఇంకొకటి పెట్టారంటే వేరు. కరప్షన్ రూపుమాపడానికి చీపురు పట్టుకుని చీపురు సింబల్తో వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని జైల్లో పెట్టారంటే తప్పు చేయలేదు ఆయన అంట్లా. చెప్తున్నా, అలా పెట్టారంటే ఇక తెల్లారిన దగ్గర నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన తండ్రి రాజకీయంగా సీఎంగా ఉన్నప్పుడు ఈయన చేశారనేటువంటి ఆరోపణలు ఉన్న అక్రమాస్తుల కేసు వ్యవహారం ఏంటి? చాలా చిటికలో జగన్మోహన్ రెడ్డిని లోపలేయడం అనేది చాలా పెద్ద మ్యాటరే కాదు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి, అమిత్ షాకి. కానీ ఐఎన్డీఏ కూటమి వైపు జగన్ గనక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తే ఆయన ఎట్లా డీల్ చేస్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 2 అంశాలు ఆయనకి కలిసొచ్చేవి కనిపిస్తున్నాయి. ఒకటి ఐఎన్‌డీఏ వైపు వెళితే 3, 4 ఉన్నాయి. ఒకటి అన్నాను గానీ, 2 కాదు. 2029లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న చావు తప్పి కన్నులొట్టబోయిన టైప్‌లోనే చంద్రబాబు, నితీష్ కుమార్ లేకపోతే అసలు అధికారం వచ్చేది కాదు బీజేపీకి. సో, అట్లాంటిది అంటే 3 టర్మ్స్ అయిపోతది. నెక్స్ట్ యాంటీ ఇంక్యుబెన్సీ పెరిగిపోద్ది. దేశంలో ఎంతసేపు ముస్లింలు లేకపోతే హిందువుల మధ్య గొడవలు పెట్టే ఓట్లేయించుకుంటున్నారనేటువంటి అపవాదు తీవ్రంగా భరిస్తూ వస్తుంది బీజేపీ పార్టీ. ఇట్లాంటి బీజేపీని 3 టర్మ్ పాటు తీసుకొచ్చి, 4గో టర్మ్‌ను కూడా నెత్తినెక్కించుకుంటారు అని ఏ విశ్లేషకులు కూడా అంచనా వేయట్ల. అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి 29లో కాంగ్రెసే రాబోతుంది, రాహులే పీఎం అనే ఫీలింగ్‌తో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ అయ్యేటువంటి ఫస్ట్ పాయింట్. రెండోదేంటంటే, జగన్మోహన్ రెడ్డి నిజంగా వాళ్ళు ఏదో చెయ్యాలి, కక్ష సాధించాలి, మాకు తిరగబడ్డాడని గనక అనుకుని అరవింద్ కేజ్రీవాల్ టైప్‌లో గతంలో కాంగ్రెస్ జగన్ డీల్ చేసిన టైప్‌లో గనక చేస్తే ఇందాక చెప్పినట్టే కాంగ్రెస్ గతంలో ఎట్లా అయితే తన మీద కేసులు పెట్టి లోపలేయించిందో అప్పుడు జగన్ ఇదే అంశంతో బయటకొచ్చారు. సింపతి అనేటువంటి అంశంతో ఆయన ఆ రోజు అధికారం గెలుచుకోగలిగారు. ఇప్పుడు అదే వాడుకుంటారు చక్కగా. చూసారా నరేంద్ర మోడీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కావాలని నన్ను లోపలేయించింది. ఇన్నాళ్ళు 5 ఏళ్ళు లేనిది వీళ్ళు ఇప్పుడు కావాలని చేశారు. వెళ్తే ఎళ్లారు కొన్నాళ్ళు జైలుకి. ఎందుకంటే
పర్మనెంట్‌గా ఇక సీఎం చైర్ వదులుకోవటం కంటే కొన్నాళ్ళు జైలుకెళ్ళటమే బెటర్ అని గనక ఫిక్స్ అయ్యి ఉంటే, రిమాండ్‌లో వెళ్ళి ఉంటే, ఫిక్స్ అయ్యి ఉంటే డెఫినైట్‌లీ ఆయనకి ఇది కూడా ఒక పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. పైగా జైలుకెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారనేది కలిసొచ్చే ఛాన్సెస్ ఉంటే సింపతి బాగా బిల్డ్ అవుతది. అయితే ఈ ఈ రకమైనటువంటి సిట్యుయేషన్స్ నడుస్తున్నటువంటి టైంలో మరి ఐఎన్‌డీఏలోకి వెళ్తే ఆయనకొచ్చేటువంటి నెగెటివ్స్ ఏంటి? రేపొద్దున 29లో కూడా ఇంకోటేదో జరిగి మళ్ళీ బీజేపీ వచ్చిందా కీలకతం అయిపోతది. ఆంధ్రప్రదేశ్‌లోనూ గెలవలేక అటు ఐఎన్‌డీఏలో కూటమిలోను చాలా ఇబ్బంది పడాల్సుంటుంది. సో, ఇట్లా నెగెటివ్స్ గాని, పాజిటివ్స్ గాని ఐఎన్‌డీఏ కూటమికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. మీకు ఇంకేమేమి ఉంటాయనిపిస్తున్నాయో కామెంట్ చేయండి.